నమస్కారం రామ్ గోపాల్. నమస్తే. సార్, ఉత్తరప్రదేశ్లో అంటే ఇప్పటి వరకు బీజేపీ వచ్చింది అని అంటే అయోధ్య రామ మందిరం నుంచి అని చెప్పి చాలా వరకు ప్రచారం అయితే జరిగిపోయింది. బట్ ఉత్తరప్రదేశ్కి సంబంధించి అయోధ్య నిర్మాణం మొత్తం కూడా యోగి ఆదిత్యనాథ్ గారు సీఎంగా ఉన్న హయాంలో మాత్రం జరిగింది. సో ఆయన గెలుస్తాడు అని కేవలం ఉత్తరప్రదేశ్ మాత్రమే కాదు, భారతదేశంలోనే చాలా ఓట్లు బీజేపీకి వస్తాయన్న అంచనా అయితే అందరికీ ఉంది మ్యాక్సిమం. కానీ తీరా చూస్తే ఉత్తరప్రదేశ్కి సంబంధించి యోగి ఆదిత్యనాథ్ గారు ఓడిపోయారు. దీనికి పరిస్థితులు ఏంటంటారు? ఎందుకు ఓడిపోయే పరిస్థితి వచ్చింది అక్కడ? అది మంచి విషయము లక్ష్మి గారు. ఉత్తరప్రదేశ్ భారతదేశ కేంద్ర ప్రభుత్వాన్ని శాసించేది ఉత్తరప్రదేశ్, బీహార్. గతంలో బీహార్లో 55 ఉండే, ఇప్పుడు తర్వాత 50 సీట్లు 40 సీట్లు ఉన్నాయి బీహార్లో. ఉత్తరప్రదేశ్లో 80, 120. 540లా 120 అంటే చాలా పెద్ద కాంట్రిబ్యూషన్. ఈ వీళ్ళిద్దరే చేస్తారు. ఇంకా కాకపోతే ఇప్పటి కూడా ఎన్డీఏ కూటమి బాల్ బచాయించి ఉత్తరప్రదేశ్లో ఏదైతే 33 రావడం జరిగింది. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే రామ మందిరం కట్టినంత మా కూడా వాళ్ళకు యూపీలో ఒక ఎట్లా అంటే 25 కోట్ల జనాభా. ఉత్తరప్రదేశ్ ప్రపంచంలో 5వ అతిపెద్ద జనాభా ప్రాతిపదిక తీసుకుంటే ఇది చైనా, ఇండియా. ఇప్పుడు ఇండియా నెంబర్, ఇండియా, చైనా తర్వాత అమెరికా తర్వాత ఇండోనేషియా తర్వాత ఉత్తరప్రదేశ్ జనాభా ఉంటుంది. ఈవెన్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇక రష్యా, ఏ దేశం కూడా అంత జనాభా ఉండదు. అంత జనాభాలో అందులో ముస్లిమ్స్, ఠాకూర్స్, రాజ్పుతులు, దళితులు ఇవాళ ఉంటారు. ఇక్కడ ఏదైతుందో యూపీలో 80 సీట్లల్లో బీజేపీ ఓడిపోవడానికి కారణం ఏదైతుందో బీజేపీ స్వయంకృత అపరాధం. యోగి ఆదిత్యనాథ్ ఏదైతుందో ఆయన రూలింగ్లో ప్రజలకు అందరికీ పక్కా ఉన్నది. యోగి ఆదిత్యనాథ్ క్లియర్గా కూడా చెప్పిండంట ఏదైతుందో మూడోసారి ఈ 80 మందిలో ఏదైతే ఉన్నారో మూడోసారి ఈ క్యాండిడేట్లు 40-45 క్యాండిడేట్లు నిల్చుంటే వీళ్ళు గెలిచే ప్రసక్తి లేదు, ఓడిపోతారు. యాంటీ ఇన్కంబెన్సీ ఓటర్ల మధ్యన, జనం మధ్యన వీళ్ళ మీద వ్యతిరేకత ఉన్నది, ఖచ్చితంగా వీళ్ళని మారవాలి అని చెప్పి ఆయన ప్రపోజల్ చెప్పిండు. చెప్పినాక కూడా ఏదైతే ఉందో వీళ్ళు అమిత్ షా, మోడీకి తర్వాత అమిత్ షానే దాన్ని నెగ్లెక్ట్ చేసిండు. అది గ్రహించుకోవాలి అక్కడ. ఎందుకంటే స్థానికంగా అంత పెద్ద రాష్ట్రంలో నీ ప్రైమ్ మినిస్టర్ తర్వాత రెండో అతిపెద్ద సీఈఓ అంటే మళ్ళీ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టరే కదా. అటువంటి సీఎం చెప్పింది కూడా ఆయన ఒక అసలు కరప్షన్, అవినీతి మచ్చలేని నాయకులల్లో నవీన్ పట్నాయక్, యోగి ఆదిత్యనాథ్ తర్వాతనే మిగతా వస్తారు ఈ భూమి మీద. తర్వాత మనోహర్ పారికర్ చనిపోయింది అనుకోరు. ఆ రకంగా యోగి ఆదిత్యనాథ్ చెప్పినప్పుడు వీళ్ళు గ్రహించుకోవాలన్నా గ్రహించుకోలేదు. అక్కడ రామ మందిరం కట్టినాక ఏది అయోధ్య ఫైజాబాద్లో ముస్లిమ్సే గెలిచారు. అది మన కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్కి ఏంది ముస్లిం సపోర్టు. నేను చెప్తే కదా 100 ఓట్లన్నీ కొట్టిరు అన్నప్పుడు నువ్వు ముస్లిమ్స్కు మొత్తం కాంగ్రెస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఏమైనా ఉంటే కూడా కాంగ్రెస్ గెలిచారు కాబట్టి అయోధ్యలో దెబ్బపడ్డది. అది ఎక్స్పెక్టెడ్. అయోధ్యలో గెలుస్తారనుకోవడం కూడా తప్పు. కాకపోతే మిగతా ప్రాంతాలలో కూడా ఏదైతుందో ఈనంగా వీళ్ళ స్వయంకృత అపరాధం. యోగి ఆదిత్యనాథ్ చెప్పిన వాళ్లకు డిస్కస్ చేసి వీళ్ళు మూనపల్లె పోయారు అన్నట్టు. వాళ్ళు మోడీ అమిత్ షా వీళ్ళు ఏదైతుందో ఒక పార్టీ రీజనల్ పార్టీ, వీళ్ళ ఫ్యామిలీ పార్టీ లాగానే బిహేవ్ చేసారు. వీళ్ళు క్యాబినెట్లో మంత్రులకు అవకాశం ఇవ్వలేదు, ఆర్ఎస్ఎస్కు అవకాశం ఇవ్వలేదు, మిగతా ఎంపీలకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఏం చేద్దామన్నది కూడా వీళ్ళు సలహాలు, సూచనలు తీసుకోలేదు. గతంలో ఏదైతుందో ముస్లిమ్స్ కొంత కాంగ్రెస్ కేసీ యాదవ్ ఉన్నది. ఇక్కడ బీఎస్పీ కూడా దెబ్బతిన్నది. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో బీఎస్పీకి కూడా 0 సీట్లు వచ్చింది. ఇక్కడ అఖిలేష్ యాదవ్ గెలవడానికి కారణం ఏదైతుందో వీళ్ళు బీజేపీ స్వయాన చేసుకున్న తప్పులు. వీళ్ళు ఈవెన్ ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేసేదంటే బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారండి, మాయావతితో. ఆమె ఈజీగా వీళ్ళకి టైఅప్ అవుతుండే. బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లు కొట్టుకొచ్చేది. అందుకోసము ఇప్పుడు మోడీ చూడరాదు. మోడీ 4 లక్షల మెజార్టీ పోయి 1,50,000 మెజార్టీకి వచ్చింది కాశీలో. జనం ఎట్లా మారిపోయిన చూడుర్రి. కాశీలో యోగి ఆదిత్యనాథ్ రామ మందిరం కంటే ముందు కాశీ క్షేత్రాన్ని కాశీ విశ్వేశ్వర స్వామి ఏదైతే కాశీ విశ్వనాథ స్వామి మందిరాన్ని ఒక కారిడార్ తీసి దాన్ని కట్టిండ్రు. ఆయన కరోనాలో బ్రహ్మాండమైన టెంపుల్. రోజు 1,00,000 జనం పోయినా 2,00,000 జనం పోయినా ఈజీగా స్పేస్ ఆ రకంగా అరేంజ్మెంట్ చేసారు వాళ్ళు. 4 గేట్లు ఓపెన్ చేసారు. మనం తిరుపతిలో పోతే ఒకటే ద్వారం కదా, రాజగోపురం ఒకటే ద్వారంలో ఒకటే ద్వారం రావాలి. దానికి ఎగ్జిట్ కూడా ఇప్పటికి పెట్టలేదు. మన సెంటిమెంట్ అది దానికి.
అవును. కాశీ క్షేత్రము తిరుపతి కంటే ముందున్న క్షేత్రం. క్షేత్రము, అది ఒక పట్టణము. ఎప్పుడు ఎన్ని వేల సంవత్సరాల కింద నుంచి కాశీ ఉన్నదన్నది కూడా ఎవరికి చెప్పలేరు. అవును. అటువంటి జాగాలో ఆ రకంగా అరేంజ్ చేసింది. నేను పోయినా కదా స్వయంగా గత సంవత్సరం నేను 2023 మే 2 నుంచి మన గంగా పుష్కరాలు అయ్యండే, గంగా నది పుష్కరాలు మే 2 నుంచి 11 తారీఖు దాకా ఉన్నా కంటిన్యూ. మేము 15 రోజుల క్రితమే వెళ్ళాం. ఎంత మంచి అంటే ఈవెన్ మొత్తం బండలు కానీ మన కాళ్ళు కూడా కాలేదు, మంచి చలువ పాలరాయి వేసిండ్రు, వేడి ఎక్కదు అది. అట్లా ఆ రకంగా చేసి మన దాంట్లో కరప్షన్ చేసేసి మళ్ళీ తర్వాత ఆడ పురోహితులది బ్రహ్మాండమైన దోపిడీ ఉండే గతంలో, ఇప్పుడు అది తగ్గిపోయింది. కాకపోతే మనం ఆ రుద్రాభిషేకం చేసినప్పుడు అప్పుడు సౌకర్యాలు కూడా చాలా చక్కగా చేశారు. ఆన్లైన్ మనం ఇక్కడికి వెళ్ళి బుక్ చేసుకొని నేను పోయింది కదా, ప్రతి ఏదైతే ఉందో హారతి కానీ, ఆ తర్వాత రుద్రాభిషేకం కానీ, సంధ్య హారతి కానీ, రాత్రి కానీ, మార్నింగ్ ఏదైతే ఉందో అభిషేకం కానీ, ఇటువంటి అన్నీ ఆన్లైన్లో ఉన్నది సిస్టంలో, జనాలకు తెలిసేవాళ్ళు. అటువంటి దాన్ని డెవలప్ చేసిండు. తర్వాత అయోధ్య కూడా ఇవాళ ఆయన తీసుకొని ఏదైతే ఉందో చేసిర్రు. కాకపోతే దీంట్లో ఏదైతే ఉందో మెజార్టీ ముస్లిమ్స్ చాలా, ఒక ప్రాంతము ముస్లిమ్సే ఉన్నారు మొత్తం. హరిత ప్రదేశ్ ఏరియాలో ముస్లిమ్సే. మాయావతి 4 రాష్ట్రాలు డివిజన్ చేయమని, అది విభజన చేయమని ఆమె పంపింది. పంపితే కూడా 2 సార్లు అసెంబ్లీ తీర్మానం చేస్తే కూడా బీజేపీ పక్కకు పెట్టింది కదా. వీళ్ళు ఏదైతే ఉందో వీళ్ళు ఫ్యానటిజంతోనే ఏదో ఆడుకొని మాకు రాముని పేరు మీద ఓట్లు వస్తాయని అనుకున్నారు. కాకపోతే ప్రజలు అట్లా కాదు కదా, వాళ్ళకు 3వసారికి జనాలు ఖచ్చితంగా ఇదైపోతుంది. దాన్ని యోగి ఆదిత్యనాథ్ను వీళ్ళు లెక్కలకు తీసుకోలేదు, ఆయనతో సంప్రదింపులు చేయలేదు, ఎవరికి ఇవ్వాలి. లోకల్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలిసి తినగలదు కదా. ఆయన ఎప్పటి నుంచో 85 నుంచి ఎంపీ అక్కడ గోరఖ్పూర్లో మఠాధిపతి ఎంపీ. ఆ రకంగా ఆయనకున్న పట్టు ఎవరికి లేదు. ఈ అఖిలేష్ విఖిలేష్ ఇదంతా వేస్ట్. వీళ్ళు ఏదైతే వీళ్ళకి ఏనాడు సాగు తప్పి కన్నులోట పోయినట్టు ఏదో కాంగ్రెస్ వీళ్ళు టైఅప్లా. కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి? 6 వచ్చినాయి. అంత పెద్ద దాంట్లో 6 ఎంపీలు మొత్తంలో 80లో 6 విన్నారా. అంటే ఎంత 1.5% కూడా అది మన 0.75% వచ్చింది. అట్లా ఆ రకంగా ఏదైతే ఉందో అఖిలేష్ యాదవ్ వచ్చినంత మాత్రాన అఖిలేష్ యాదవ్ మీద ప్రేమతోనని కాకుండా ఇక్కడ నాకు తెలిసి యోగి ఆదిత్యనాథ్ కూడా ఓడిపోవడానికి ఆయన కూడా కళ్ళు మూసుకోవడం జరిగి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు చెప్పింది కూడా వినలేదని కాకుండా 400 వచ్చిన తర్వాత ఈయన మోడీ తర్వాత ఆస్పిరెంట్ ఎవరు ఉన్నారు ప్రధానమంత్రికి? యోగి ఆదిత్యనాథ్కి అవకాశం ఉన్నది. అందుకోసం ఈయన మార్చే ధోరణిలో కూడా వీళ్ళు ఉండుంటారు. బీజేపీ యోగి ఆదిత్యనాథ్ను తీద్దామన్న ఎందుకంటే మన లాస్ట్ మూమెంట్లో హర్యానాలో ఆయన మనోహర్ కట్టర్ని తీసారు కదా చీఫ్ మినిస్టర్. పాపం ఆయన కూడా ఆనెస్ట్గా పరిపాలించిండు. అటువంటి వాళ్ళకి ఇప్పుడు 5 వచ్చినాయి, 5 పోయినాయి వాళ్ళకు ఎక్కడ హర్యానాలో. ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ నవ్వుతో నవ్వేది. ఆయన ఒక అభినవ వివేకానంద ఉత్తరప్రదేశ్కు 25 కోట్ల జనాభాకు ఆయన ఇవాళ ల్యాండ్ ఆర్డర్ కానీ 74,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ ఉత్తరప్రదేశ్. విన్నారా? ఏ రాష్ట్రమైన అప్పులు సప్పులు ఉన్నది కదా. ఈయన లోటు బడ్జెట్ లేదు అక్కడ. 74,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ ఈ సంవత్సరం ఆయనది. అటువంటి డెవలప్మెంట్ అవన్నీ చేసినాక కూడా ప్రజలు ఏదైతే ఉందో ప్రజలు హిందుత్వం మీద మెజారిటీ ప్రజలకు ఏదైతే ఉందో వ్యతిరేకులు. మనకు కులానికి కులం వ్యతిరేకం అన్నట్టు, జాతికి జాతి వ్యతిరేకం అన్నట్టు, మతానికి మతం వ్యతిరేకం అంటే హిందువులే ఇక్కడ. హిందుత్వంలో ఏదైతే ఉందో అందరికీ ఉండదు. ఎంతసేపు హిందువులకు ఫ్యామిలీ ఫస్ట్ నేషన్ లాస్ట్. విన్నారా? ఫ్యామిలీ ఫస్ట్ నేషన్ లాస్ట్. మొదలు కుటుంబం, తర్వాత దేశం. మిగతా క్రిస్టియన్స్లో కానీ ఇప్పుడు యూరోప్లో కానీ అమెరికా ఏదైతే ఉందో నేషన్ ఫస్ట్, ఫ్యామిలీ లాస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్. నేషన్ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్. మొదలు దేశం ముఖ్యం, తర్వాత కుటుంబం. ఆ రకంగా ఏదైతే ఉందో అటువంటి ఆ పరిస్థితి అందరికి ఉంటే అందరికి వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్ పుణ్యమాని ఆడికైనా ఆ మాత్రం సీట్లు వచ్చినాయంటే చాలా గొప్ప విషయం. అంటే ఉత్తరప్రదేశ్ పరిస్థితి చూసుకుంటే ఇప్పుడు అలా జరిగింది. బట్ చాలా వరకు బీజేపీనే గెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఉన్న ప్రజలు, సర్వేలు అన్నీ కూడా 400కు పైగా వస్తాయని చెప్పి మొత్తం బీజేపీ పార్టీ కూడా ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. దృఢ సంకల్పంలో ఉంటే లక్ష్మి గారు ఇప్పుడు ఏమందంటే వీళ్ళు తిప్పికొట్టే పరిస్థితిలో పోలేదు. వీళ్ళు ఏం చేసారు ప్రచారం? కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని చాలా ప్రచారం పోయింది దళితుల. తర్వాత రిజర్వేషన్ తీసేస్తారు అన్నారు. ఈ రెండు ఏదైతే ఉందో దాన్ని తిప్పి కొట్టాల్సిన పరిస్థితి వీళ్ళకు రాలే. వీళ్ళు దాని మీద చేయలేదు. మళ్ళీ అదొకటి కూడా బీజేపీలో కూడా ఏదైతే ఉందో పార్టీ పరంగా భుజాల మీద మోసుక తిరిగింది మోడీ. ఒకడు 206 సభలు అవన్నీ ఉన్నా మిగతాళ్ళకు ఆడ
స్టార్ క్యాంపెయినర్లు వీళ్ళకి అట్రాక్ట్ అనేది ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, తర్వాత హేమంత్ బిశ్వా శర్మ ఉన్నాడు అస్సాం నుంచి. ఇటువంటి వాళ్ళను వీళ్ళను వాళ్ళ కొద్దిగా ఏదైతే ఉందో ఒక్కొక్క రాష్ట్రానికి ఎక్కడ వీక్ ఉన్నది అక్కడ వీళ్ళని పెట్టి వీళ్ళని కాన్సన్ట్రేట్ చేపియాలి కదా, చేయలేదు. ఆ రకంగా ఏదైతే వరకు ఉందో వీళ్ళకి బీజేపీకి ఉత్తరప్రదేశ్ మాకు వస్తాయిలే అయోధ్య రామ మందిరం కట్టామని ఓవర్ కాన్ఫిడెన్స్లో అతి నమ్మకం మీద ఏమైంది వాళ్ళకి సాగు దెబ్బపడ్డది ఇవాళ. కాకపోతే అది కూడా ఒకందుకు మంచిది అనుకోవాలి, ఎందుకంటే భయంలో ఉంటారు. లేకపోతే నీకు ఫుల్ మార్జిన్ ఇచ్చిన తంపింగ్ మెజార్టీ ఇస్తే ఇష్టారాజ్యం. ఇప్పుడు మోడీని అనుకుందాం, మోడీ కూడా 2 టర్ములు డిక్టేటర్ స్టైల్లోనే నడిపించిన ఆయనే. ఏ క్యాబినెట్లో ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ ఎవరు మాట్లాడిన దాఖలాలు లేవు, ఏ సీఎంలు అడిగినా కానీ ఆయన పని లేదు. ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం ఆయన పవర్ జీరోకి వచ్చింది, న్యూట్రల్కి వచ్చింది. ఎటు పడితే అటు పోయే పరిస్థితులు ఉన్నది. కాబట్టి అట్లా ఏదైతే ఉందో ఆ రకంగా ఆయన ఓవడం కూడా తప్పది. ఒక 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినాడు, తర్వాత 10 ఏళ్ళు ప్రధానమంత్రి చేసినప్పుడు కూడా ఆయన ఏదైతే ఉందో వన్ సైడ్లో వరకు మోనోపల్లి సిస్టంలో ఆయనే లిమిట్ అనేది వచ్చింది, లిమిట్ రెస్ట్రిక్ట్ చేయాలన్న ఉద్దేశంలో ఇప్పటికి కూడా ప్రజలు ఇచ్చిన దానికి సంతోషపడాలి. ఎందుకంటే చాలా దగ్గర ఇంకా వాళ్ళకి బతికి పట్టగట్టింది ఏదైతే ఉందో కర్ణాటక, తెలంగాణ, ఒరిస్సా, ఎందుకంటే కేరళలో కూడా ఒక సీట్ వచ్చిందంటే చాలా గొప్పతనం. సురేష్ గోపి సినిమా యాక్టర్ ఆయన గెలిచిండు. అది ఏది ఒరిస్సాలో 21కి 20 వచ్చినాయి బీజేపీకి. తర్వాత ఇక్కడ మన దగ్గర 4-8 వచ్చాయి, ఇక్కడ కూడా ఇంకా 2-3 వచ్చేది. వీళ్ళందరూ టికెట్లు ఈ దూరిన వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు బీబీ పాటిల్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ జైరాబాద్. బీబీ పాటిల్ 3ోసారి ఎట్లా ఇస్తారు జనము, అని లోకల్ ఇదైనా కానీ వెయ్యరు కదా, పక్క దాంట్లోకి వెళ్ళి వస్తే బీజేపీ కార్యకర్తలు కూడా వెయ్యరు కదా. అటువంటి అప్పుడు ఆడ ఏంటంటే వీళ్ళ బీజేపీల వర్గాన్ని తీసుకొచ్చి ఇంకోళ్ళకు అనామకునికి ఇచ్చినా కానీ గెలుతుంది. చేంజ్ చేయకపోయారు. అక్కడ ఏదైతే ఉందో కాంగ్రెస్కు క్యాండిడేట్ సురేష్ షెట్కర్, వాళ్ళ తండ్రి కూడా ఎమ్మెల్యే నారాయణఖేడ్ల శివరాజ్ షెట్కర్ అనేది. ఆ సురేష్ షెట్కర్ ఏదైతే ఉందో గతంలో లాస్ట్ టైం ఇంతగా 10 ఏళ్ల కింద ఆయన ఎంపీ ఉండే, యూపీఏ గవర్నమెంట్లో ఆయన ఎంపీ ఉండే, అది జైరాబాద్కి వెళ్ళి. ఆయనకు మంచిగా ఏంటంటే మంచి బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్. నాయకుడు ఏదైతే ఉందో ఆయన మీద అభియోగాలు లేవో ఏదో మొత్తానికైతే ఆనెస్ట్గా ఈ జెర్సీ క్రీమ్ లైన్ ఉన్నది చూడు, మన డైరీ ప్రోడక్ట్ జెర్సీ క్రీమ్ లైన్లో ఆయన వన్ ఆఫ్ ది పార్ట్నర్. ఆయన రాజకీయాలు రాకముందే డైరీ జెర్సీ డైరీలో ఆయనకు షేర్ ఉన్నది. ఆయన ఎక్కడ కూడా ఆయన అటువంటివన్నీ ఉండంగా బీపీ పాటిల్ కాంట్రాక్ట్లు పెట్టుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకొని ఇష్టం రాజ్యం అన్న జనాలు ఆదరించారు కదా, అది ఒక సీటు పోయింది. ఇప్పుడు భువనగిరిలో కూడా మంచి ఆయనకి ఇచ్చేదండి, వరంగల్లో కూడా మంచి ఆయనకి ఇచ్చేదండి. వీళ్ళు ఏదైతే ఉందో మళ్ళీ ఒకటి వీళ్ళు ఖర్చు పెట్టిన పాపాన వాళ్ళ తెలంగాణ వీళ్ళు ఏదైతే ఉందో దాదాపు 10-15 వేల కోట్లకు వీళ్ళు ఖర్చు పెట్టారు దేశం మొత్తంలో బీజేపీ ప్రచారానికి, ప్రచారము అన్ని విధాల. ఇక్కడ ఏదైతే తెలంగాణలో డబ్బులు పంచలే బీజేపీ సారి. మహబూబ్ నగర్ పరిస్థితి నాకు తెలియదు కానీ ఇప్పుడు మెదక్ రఘునందన్ గెలిచిండు, రూపాయి పంచలే, వేస్తే ఏం లేకపోతే గెలితే లేకపోతే. వీళ్ళు విచిత్రం ఏంటంటే ధర్మపురి ఆనంద్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, రఘునందన్ రావు వీళ్ళు ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ముగ్గురు ఎంపీగా బయటకు వచ్చారు. కాకపోతే అంతా మోడీ ప్రభంజనం మీద మన దగ్గర అపోజిట్ రీజనల్ పార్టీ వ్యతిరేకతతో వీళ్ళు ఏదైతే ఉందో ఎంపీగా గెలవడం జరిగింది. ఇక్కడ కిషన్ రెడ్డి కూడా ఆయన వ్యక్తిగతంగా ఏదైతే ఉందో వీళ్ళంతా మోడీ ప్రభంజనం తప్ప తెలంగాణలో 8 సీట్లు వచ్చినాయి. వ్యక్తిగతంగా ఒక్కల ఇన్ఫ్లుయెన్స్ కూడా లేదు, వాళ్ళని చూసి ఎవరు ఓటేయలేదు అసలు. వాళ్ళ ఇండివిజువల్ కెపాసిటీ జీరో. అంత కొద్దిగా రఘునందన్కు, ఈటల రాజేందర్కు, సంజయ్కు ఉంటే ఉండొచ్చు కానీ కిషన్ రెడ్డి వీళ్ళంతా ఏది ఉన్నా సెకండరీ ఇష్యూ. ప్రైమరీ ఏదైతే ఉందో ప్రాథమికంగా మోడీ ప్రభంజనం మీదనే ఈ 8 సీట్లు రావడం జరిగింది. వీళ్ళకి 10-12 కూడా వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ వీళ్ళు వర్కౌట్ చేయడము ఇది చేయడం అన్న దాని మీద వీళ్ళ తప్పులతోనే దొరికినాయి. అది అంత కరెక్ట్ క్యాండిడేట్ను పెట్టక వీళ్ళు 3-4 సీట్లు పోయారు. కాంగ్రెస్ వాళ్ళకు అది కలిసి వచ్చింది మంచిగా 8 సీట్లల్లో. ధన్యవాదాలు.